అపోస్తలుడి మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదివి మనము ధ్యానం చేసుకుందాము. పేతురు అపోస్తలుడి మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. ఆమేన్. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. బైబిల్లో దేవుడు వాడే భాష భలే తమాషగా ఉంటుందండి. అది భయమేనట, కానీ బెదరకూడదట. ఏ భయము కలిగించే సన్నివేశము నీకు రాకుండా చూస్తాను, చేస్తాను అని అనాలి అని మనకు అనిపిస్తుంది. నీకేం భయం లేదు, ఎలాంటి భయం అనేది నిన్ను భయపెట్టే సన్నివేశం అయితే రాదు అని దేవుడు అనాలి అనిపిస్తుంది మనకు. కానీ దేవుడు అలాగనకుండా భయాలు వస్తాయి కానీ నువ్వు బెదరకూడదు. ఒకవేళ భయపెడితే మీరు ఆమెకు పిల్లలు కాదు అన్నాడు. ఎవడో కూటమి పెట్టేశాడు రే, ఒక్కడే ప్రసంగివుడు. బిడ్డలారా, ఈనాడు మనము ధ్యానిస్తున్న సందేశానికి నేనేమని టైటిల్ పెట్టుకున్నానంటే ఆత్మీయ పిల్లలు అనండి. జనరల్గా ఆ భాష మనం వాడతాం కదా. యాక్చువల్గా అయితే అది ఒరిజినల్ వర్డ్ ఏంటంటే ఆధ్యాత్మిక పిల్లలు. ఆత్మీయం ఆధ్యాత్మిక రెండు ఒకటి కాదు. ఆత్మీయం అనే మాట వాడతాం మనం. మా ఆత్మీయ తండ్రి, ఆత్మీయ తల్లి, ఆత్మీయ పిల్లలు ఈ భాష వాడతాం. కానీ ఆత్మీయులు అంటే సన్నిహితులు, దగ్గర వారు అని, కొంచెం ప్రియమైన వారు, ఇష్టమైన వారు అని. ఆధ్యాత్మిక జీవితంతో సంబంధమే అక్కర్లా. కొంచెం వెల్ విషర్స్, కొంచెం క్లోజ్ సర్కిల్ ఉండే వాళ్ళందరినీ ఆత్మీయులు అంటాం. వాడు పచ్చి తాగుబోతాడైనా, భ్రష్టుడైనా, వ్యభిచారైనా మనతో మంచిగా ఉంటాడు కనుక వాడు ఆత్మీయుడు. అది తెలుగు భాషలో వాడే ప్రయోగం. దాన్ని మనం ఎలా తీసుకుంటే ఆత్మ సంబంధమైన వారిని మనం ఆత్మీయులు అనడం మనకు అలవాటుగా మారింది. అది పెద్ద తప్పేం కాదు, కానీ సూపర్ కరెక్ట్ కూడా కాదు. భాషాపరంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక, ఆత్మీయులు వేరు, ఆత్మ సంబంధులు వేరు. భాషాపరంగా కాస్త క్లారిఫికేషన్ తప్ప ఇందులో మునిగిపోయింది ఏమీ లేదు. ఆ ప్రయోగం చేసినంత మాత్రం వచ్చిన నష్టం కూడా ఏమీ ఉండదు. విషయానికి వస్తే మేము ఫలాని వారు ఆత్మీయ పిల్లలమండి, ఫలాని వారు మాకు ఆత్మీయ తల్లిదండ్రులండి అంటుంటాం కదా. అది కేవలం ఫీలింగేనా? దానికి లేఖనబద్ధత ఏమైనా ఉన్నదా? ఒకరు ఎలాగూ ఆత్మీయ పిల్లలు అవుతారు అనే ఒక చర్చ చాలా ఆరోగ్యవంతమైన, అత్యవసరమైన చర్చగా నేను నమ్ముతా ఉన్నాను. మీ మౌనము వీడుదురుగాక. ధైర్యము తెచ్చుకునుడి, మీ తలలు పైకెత్తుడి, మీ విడుదల సమీపించి ఉన్నది. మీరంతా అలా తలవాల్చి తండ్రి చేతికి తన ప్రాణమును అప్పగించుకొని 6వ మాటగా ఇప్పుడు దాకా 7వ మాటకి వెళ్ళిపోతున్నారు. ఇంకా మొదటి మాట హల్లెలూయా. బిడ్డలారా, మనము దేనిని బట్టి ఆత్మీయ పిల్లలం అవుతాం? ఆధ్యాత్మికముగా ఆత్మ సంబంధమైన పిల్లలం అవుతాం. ఈ యొక్క అవగాహన మనకు రావడానికి ఆత్మీయ సంతతి అని, ఆత్మీయ పిల్లలు అని నేను ఈ సందేశానికి శీర్షిక పెట్టాను. ద టైటిల్ ఆఫ్ టుడేస్ మెసేజ్ ఈజ్ ఆత్మీయ పిల్లలు లేదా ఆత్మీయ సంతతి. ఎట్లా అవుతాం? మొదట దేవుడి దగ్గర నుంచి స్టార్ట్ చేయటం క్రమం గనక ఈ మాట అట్లా పెట్టుకొని యోహాను సువార్త 1:12 చదివి పెట్టమని కోరుతున్నాను. ఈ మాటను అలా ఉంచుకొని మళ్ళీ వద్దాం ఇక్కడికి.
తన్నెందరు అంగీకరించితిరో వారికందరికి, అనగా వారందరికి, తన నామమునందు విశ్వాసముంచిన వారికి, అనగా తన నామమందు విశ్వాసముంచు వారందరికి, దేవుని పిల్లలకుటకు ఆయన అధికారం, ఆయన అవకాశం కాదురా, ఆయన అధికారం అనుగ్రహించాడంట. The authority has been given to us to be called as the children of Almighty in this world. Hey, ఎవడరా నువ్వు అని ఒకవేళ ఆడెవడో తలసీతికి పోయినోడు, ఆడెవడో తోకలో మాత్రం ఊపిరున్నవాడు, ఆడెవడో పల్లూడిపోయినటువంటి ఒకనాటి గర్జించిన సింహం, ఇప్పుడు అంత మ్యాటర్ లేదన్నది విశ్వాసంతో పలికాను. దానికి మీరు రెఫరెన్స్లు ఎత్తుకొని బాధేసుకోకల నన్ను. కొంతమందికి వివాదం అంటే ఎంత ఇష్టమో, విమర్శ అంటే అంత ప్రాణం. వాడికి అన్నం లేకపోయినా పర్లా. గర్జించు సింహం వలే అని బైబిల్లో ఉంటే ఒకనాడు అంటాడేంటి, వాక్యం తెలియదు అడిగే. నీకు అక్షరాల మట్టికే తెలుసు, నాకు కొంచెం విశ్వాసం కూడా ఉంది. దానియేలు కాలంలో సింహాల నోళ్ళు ముయించిన దేవుడు నేటికి అలాంటి పనులు చేయగలడని నేను నమ్ముతుంటాను. వీడికేమో కుదరదు అలాగా. సింహాల నోళ్ళు దేవుడు ముయ్యలేడు కనుక సింహాల బోన్లోకి వెళ్లకుండా చూడాలని ట్రై చేస్తుంటాడు. ఒకవేళ వెళితే కూడా కాపు, వెళితే ఇంకెలా కుదురుతాండి, తినేతాయండి. వీడికి యేసు ప్రభు కంటే సింహాల మీద ఎక్కువ విశ్వాసం వీడికి. వాడిప్పుడు నన్ను విమర్శించే అవతారం ఎత్తాడు. సాతాను వాడిని వాడుకుంటున్నాడు. ప్రభువుని రక్షించుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ ఏకీపించలేదు. పాపం వాళ్ళు కూడా రక్షించబడాలండి బాబు. అదేం మనసు అండి మీకు, తప్పండి. వాడు కూడా రక్షించబడాలి. వాడు ఎప్పుడు అవతల నుండి మనం విందు భోజనం చేస్తుంటే దూరంగా చూడటమేనా? వాడు కూడా మనతో కలిసి తినే పాకానికి రావద్దా? దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. శత్రువులు ఎదుట మనకు విందు భోజనం చెప్పండిరా. దాని తర్వాత అనుభవం ఏంటి? శత్రువులు మీకు మిత్రులుగా మారిపోతారు. ఆ వచనం కూడా ఇక్కడికే. అది ఇప్పుడు సౌండ్ ఇంజనీర్ పెట్టి అందరూ దేవునికి స్తోత్రం చేయలేదా? సౌండ్ ఇంజనీర్ అంటే ఇంకొక అర్థం కూడా ఉంది, చెవులు వినపడవు సరిగాని. ఆరోహణమైనగా భూమి యొక్క కింది స్థలములకు దిగినని అర్థమిచ్చుచున్నది కదా అన్న కోణంలో సౌండ్ ఇంజనీర్ అనగా చక్కగా వినిపించువాడు అని కాదు, అసలు వినిపించుకోని వాడు అనే అర్థం కూడా వచ్చుచున్నది, అనిపించుచున్నది. నాకు సహనం లేదంటారు, ఇంతమందిని పడుతున్నాను, మీకు ఎందుకు అట్ట సాక్ష్యం మాట్లాడుతున్నారు అసలు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు సహనం లేదనే పరిశుద్ధులు ఎవరు ఉంటే మా బ్యాచ్ని ఎత్తుకెళ్ళిపోయి వారం రోజులు ఇంట్లో పెట్టుకోండి. మళ్ళీ ఆదివారం ఇదే చెప్పండి మీరు నాకు, నేను తల ఉంచుతా. సంపూర్ణంగా 7 ఉన్నారు భక్తులు, యోధాను యోధులు. అందరికి వందనాలండి. ప్రశ్నార్థకంగా నా ముఖం చూస్తుంటేను మరి ఏం చేయను? తన్ను ఎందరు అంగీకరించును అనగా తన నామముందు విశ్వాసముంచు వారందరికి దేవుని పిల్లలకు ఒక అధికారం అనుగ్రహించాడు. నువ్వు దేవుని బిడ్డ అయిపోవడానికి నీకు అథారిటీ ఉంది, నీ చేతిలో లైసెన్స్ ఉంది, కాగితం ఉంది, చూడ అని మాట్లాడే కెపాసిటీ నీకుంది. భూమి కొనేసుకున్నావు, అక్కడికి వెళ్తాడు ఇంకో ఇల్లు కట్టేసుకుని ఉన్నాడంట. నీకైతే నువ్వు చూపిస్తుంది, ఆడికైతే వాడు చూపిస్తున్నాడు. ఇద్దరు కలిసి కోర్టుకి వెళ్తే 2 కాగితాలు తీసుకొని తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు యథాతథ స్థితి అంటే నోరు మూసుకొని ఇంట్లో 2 పంపించేశారు. చేతిలో పట్టా పెట్టుకుని అధికారం లేనట్టు అయిపోయింది బతుకు. భూమి మీద అంత అందంగా ఎడుతుంది ఎవ్వరం. మీ అధిపతులు న్యాయమును అనుసరించి తీర్పు తీర్చుతారన్నమాట, నిజమా అని అన్నాడు కీర్తనలో. ఈ రోజున నేను ఒకటి అడుగుతున్నాను, దేవుని పిల్లలు ఈ అధికారం ఎప్పుడు ఉంటుందో తెలుసా అండి? తనను అంగీకరిస్తే చాలదు, తన నామముందు విశ్వాసం ఉంచితే.
యేసుక్రీస్తు నామముందు విశ్వాసం ఉంచవలసిన పరిస్థితులు, పోరాటాలు, కష్టాలు నీకు వచ్చినప్పుడు, ఇప్పుడు సంవత్సరం అంతా బుద్ధిమంతుడు అనిపించుకొని పరీక్షల్లో ఫెయిల్ అయిపోతే ఉపకారం ఏముంది? నువ్వు మంచి మార్కులతో పాస్ అయిన తర్వాత నీ కాంటాక్ట్ సర్టిఫికేట్ అవసరం అవుతుంది. 6 తెప్పేసి మా ప్రిన్సిపల్ అడగండి, మా క్లాస్ టీచర్ని అడగండి, ఐఎమ్ సో గుడ్ ఇన్ ద క్లాస్ యూ నో అంటే, దెన్ ప్లీజ్ కంటిన్యూ ఇన్ ద సేమ్ క్లాస్ బికాజ్ యూ హ్యావ్ వెరీ గుడ్ టెస్టిమనీ. క్లాసులు ఎవరన్నా అడగండి, నాకు మంచి సాక్ష్యం చెప్తారంటే, అంత మంచి సాక్ష్యం నువ్వు ఆ క్లాస్ నుంచి వెళ్ళిపోకూడదు, అక్కడే ఉండు, మళ్ళీ సంవత్సరం కూడా అందులోనే చదువుకో, నువ్వు పాస్ అవ్వవు కదా. ఇవన్నీ తర్వాత సార్ మొదట జయించాలి కదా. ఒక సమస్య వస్తే, పోరాటం వస్తే, విశ్వాస పరీక్ష వస్తే, అగ్ని వంటి పరీక్షలో మీకు ఎదురైతే నిలబడాలి, గెలవాలి. ఆ తర్వాత నువ్వు మాట్లాడాలి, నేను మంచివాడిని, నేను అదే ఇదేని. నువ్వు ఓడిపోయిన తర్వాత మాట్లాడటానికి నీకు వాయిస్ ఏముంటుంది? ఇంకా దేవుని పిల్లలు ఎవరు అంటే తనను అంగీకరించిన వారే కాదు, నెక్స్ట్ లెవెల్ ఉంది. తన నామమందు ఎప్పుడో సముద్రం అడ్డు వచ్చినప్పుడు అంటలేదుగా, గొలియాతు ఎదురొచ్చినప్పుడు అది సౌండ్ తగ్గిపోతుంది ఎందుకో మరి. దావీదు గారు ఏమన్నారండి చచ్చిపోయేవాడితో? అంత ఉన్నాడు పర్వతం అంతా. ఏమన్నాడు? నువ్వు కత్తితోనూ ఈటితోనూ నా మీదకి వస్తున్నావు, కానీ నేను నీవు తిరస్కరించిన జీవము గల దేవుడిని యెహోవా నామమున నీ మీదకి వస్తాను. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఆయుధాలతో వస్తున్నావు, నేను యేసు నామములో వస్తున్నాను అన్నాడు. నువ్వు కత్తులతో ఈటలతో వస్తున్నావు. ఈ దినమున యెహోవా కత్తితో ఈటతో జయించువాడు కాదని, తన నామములో విజయం ఇవ్వగలడని నీకు నువ్వు దండులోని వారికి తెలుసుతో చూసుకో అన్నాడు. తన పూర్వాన అనుభవాలను బట్టో, సాధించిన విజయాలను బట్టో, తనకు టాలెంట్ని బట్టో, తన వడిసెల రాయిని బట్టో అతడు ధైర్యంగా లేడు. నీవు తిరస్కరించిన జీవము గల దేవుడనే యెహోవా నామమున నీ మీదకి వస్తున్నాను అంటున్నాను. ఈరోజు గొలియాతు అనేవాడు ఒక రోగం కావచ్చు, వ్యాధి కావచ్చు, వ్యక్తి కావచ్చు, సమస్య కావచ్చు, నింద కావచ్చు, పోరాటం కావచ్చు, బలహీనత కావచ్చు. అవతలాడు ఎవడైతే నీకు ఎందుకంటే, అది సింహమైనా, ఎలుగుబంటి అయినా, గొలియాతు అయినా, నువ్వు పెట్టుకెళ్ళేది యేసు నామం ఒకటే. హల్లెలూయా. ఒక్కో పనికి ఒక్కొక్క టూల్ ఉంటుంది, ఒక్కొక్క జబ్బుకు ఒక్కొక్క మందు ఉంటుంది. మనకి దేనికైనా ఒకటే యేసు రక్తం ఇచ్చి. అవునా కదా? ఒక్కటే. అన్ని నామముల ఉన్నతంబగు యేసు నామము. మా చిన్నప్పుడు పాట అండి. పైనున్న ఆకాశమందునా, క్రిందున్న భూలోకమందునా, లేదు ఏ నామమున రక్షణ, లేదు పాప పైనున్న ఆకాశం. చిన్న శతకాలలో పొరపాట్లను కవర్ చేద్దామని తిప్పేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. తన అతిక్రమములకు పరిహారం నందువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ప్రియులారా, దేవుని వాక్యాన్ని ఆలోచన చేస్తే, మేము దేవుని అంగీకరించాం కాబట్టి దేవుని పిల్లలం అంటే సరిపోవట్లేదు. దాని నెక్స్ట్ లెవెల్ అంటే తన నామముందు నీకు విశ్వాసం ఉండాలి. అంటే పొద్దులు చేసినాము, వేసినాము అనుకోవటం కాదు. నీకు సమస్య వస్తే, గొలియాతు ఎదురొస్తే, సింహం ఎదురొస్తే, ఎలుగుబంటి ఎదురొస్తే, నాకు ఆయుధాలు అక్కర్లేదు, యేసు నామం ఉంది, నన్ను దేవుడు జయిస్తాడు, విజయం ఇస్తాడు, తప్పిస్తాడు, కాపాడుతున్న విశ్వాసంతో వెనకడుగు వేయకుండా, పారిపోకుండా, సమస్య వైపే, పోరాటం వైపే ముందుకు వెళ్ళగలిగితే నువ్వు దేవుని బిడ్డవే. ఇందులో తిరుగులేదు. ఇంకా మనము దైవికమైన పిల్లలముగా, దేవుని పిల్లలముగా, ఆత్మీయ సంతతిగా ఎలా ఉండగలమంటే, యేసుక్రీస్తు నామమందు విశ్వాసముంచుట ద్వారా. యేసు ప్రభు దేవుడు అండి, గొప్ప రక్షకుడు, నాకు చనిపోయాడు, తిరిగి లేచాడండి, చాలా అద్భుతాలు చేశాడండి, కానీ ఇప్పుడు నా టెన్షన్స్ నాకు ఉంటాయిలేండి, మరి ఆయన మటుకు ఏం చేస్తాడండి? ఆడు దేవుని బిడ్డ కాదు. ఇవన్నీ చేసింది నాకు విజయం ఇవ్వడానికే. మరణంలోకి వెళ్ళి మరణ వేదన బలిని చావునే చంపి సాతాను గుండెలు చీల్చి తిరిగి లేచిన దేవుడు ఇప్పుడు నా గుండెల్లో కొలువై ఉన్నాడు. ఆయన నాకు చాలని దేవుడు, తన నామమే బలమైన దుర్గము. అది ఎవడైనా కానీ, గొలియాతు కానీ, ఎలుగుబంటి కానీ, సింహం కానీ, నేను యేసు నామంతో ముందుకెళ్ళిపోతాను.
అని ఎదుర్కొనగలిగిన విశ్వాసమునెవడు కలుగుంటాడో వాడు, చెప్పట్లా మీరు, మాట్లాడండి గట్టిగా. అసలు నీకు పోరాటమే రాకపోతే, నీకు ఎలుగుబంటి ఎదురవ్వకపోతే, నీకు అసలు సింహం ఎదురుపడకపోతే, నీకు గొలియాతుగాడే నిన్ను సవాల్ చేయకపోతే, భయంకరంగా నిన్ను దూషించి తన దేవతల పేరు నిన్ను శపించకపోతే, అలాంటి ఒక సిచ్యుయేషన్ నీకు రాకపోతే నువ్వు దేవుని బిడ్డవు అని నిరూపించుకునే ఛాన్స్ నీకు ఉండదు. మంచి విద్యార్థులు ఎప్పుడు కూడా పరీక్షలు కోరుకుంటారు. ఎగ్జామ్ పెడితే బాగుండు, టెస్ట్ పెడితే బాగుండు, క్లాస్ ఫస్ట్ సాధించి చూపించాలని కష్టం ఉంటుంది. ఈ అంత దొంగెత్తులు ఇవ్వరం అనుకోండి, పరీక్షలు వాయిదా పడిపోవాలని ప్రార్థన చేస్తారు. పరీక్ష వాయిదా అన్న వార్త వస్తే ఎగిరి గంతేసి స్వీట్లు కొని అందరికి పంచేస్తారు. అన్న దేవుని కృప ఎగ్జామ్స్ వాయిదా పడాను, చాలా చాలా టెన్షన్ పడిపోయారన్న బాబు. పరీక్ష తప్పిపోతే, పరీక్ష వాయిదా పడితే ఆనందపడటం దొంగ విద్యార్థి లక్షణం కదా. పరీక్ష ఎప్పుడు పెట్టినా రెడీ అంటే ఆడు సరైనోడు కదా. మీరేం మాట్లాడలేదు. మీరు తన నామముందు విశ్వాసం ఉంచిన వారే దేవుని పిల్లలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పారా గట్టిగా? ఎవరు దేవుని పిల్లలు? తన నామమందు. ఎప్పుడు అన్నీ మంచిగా ఉన్నప్పుడా? పరిస్థితులు మారితే, తేడా వస్తే, నీ గొర్రెలు నువ్వు కాసుకుంటే, నీ పాట నువ్వు పడుకోండి, నీ సితాలు నువ్వు మంచుకుని, నీ చెట్టు కింద నువ్వు బతుకుతున్న సింహం వచ్చేసిందండి. నువ్వు దాని జోలికి వెళ్ళా, దాన్ని పిలవలా. నువ్వు భక్తి చేస్తున్నావు, తండ్రి అప్పగించిన పని నమ్మకంగా చేస్తున్నావు, దేవుని భయం కలిగి బతుకుతున్నావు, నీ పైన ఎవరు నిఘా పెట్టకపోయినా యథార్థంగా బతుకుతున్నావు. ఇంత నమ్మకంగా నీ పనిలో నువ్వు ఉంటా ఉంటే సింహం నీ దగ్గరికి వచ్చేసింది, ఎలుగుబంటి నీ మీదకి వచ్చేసింది, నీ పనికి నష్టం చేస్తూ ఉంది, నీ ప్రాణానికి ప్రమాదం చేస్తుంది, నువ్వు ప్రాణప్రదంగా చూసుకుని గొర్రెలను ఎత్తుకెళ్ళిపోతుంది. ఇంత సంఘర్షణ వస్తే కూడా నువ్వు వెరవకుండా, భయపడకుండా, నాకు ఈ పని వద్దనుకోకుండా ధైర్యంగా ఎదరికెళ్ళి, నా దగ్గర ఆయుధాలు లేకపోవచ్చు కానీ యేసు ఉంది అని ధైర్యంగా నిలబడుతున్నావు చూడు. నీకు వచ్చిన స్ట్రగుల్స్ అన్నీ నీ శక్తికి మించినవి వచ్చినాయి, నీ వయస్సుకు మించినవి వచ్చినాయి. అయినా దేవునిపై విశ్వాసం అడుగు ఎదరకేసావు చూడు. ఆ ఒక్కటి నిన్ను దేవుని బిడ్డను నిరూపిస్తుంది భూమి మీద. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు ఆత్మీయ సంతతి, ఎవరు ఆత్మీయ బిడ్డలు, ఎవరు దేవుని బిడ్డలు అంటే, దేవుని బిడ్డలారా, దేవుని నామమును విశ్వాసం ఉంచిన వారు. తను అంగీకరణ యేసు ప్రభు దేవుడు అని అనుకో. నువ్వు అంగీకరిస్తే సరిపోదు. పరీక్షలలో, పోరాటాలలో తన నామముందు నీవు అంటలా. మీరు ఆ మాట చెప్పాలని అవుతా మర్చిపోయి కాదు, నా ఇంకా ఎంతగా చూడకండి. తన నామముందు అప్పుడు మీరు ఏమవుతారు? చిన్న అవకాశం వస్తుందా? అధికారం. దేవుని పిల్లల కట్టే అధికారం అనుగ్రహించబడింది. సంతోషంగా స్తోత్రం చెప్పండి. నా కష్టాల్లో, నా శ్రమల్లో, నా పోరాటాల్లో దేవుడు నాతో ఉంటాడు. తన నామను బట్టి నాకు విజయం ఇస్తాడు. అచంచల విశ్వాసం ఉండి పేకల మీదకి వచ్చిన పరిస్థితులు కూడా వెనక్కి వెళ్ళిపోకుండా ఎదరికెళ్ళే దమ్ము, ధైర్యం, విశ్వాసం నీకు వచ్చిందా? భూమి మీద నీకు ఎవడు సర్టిఫికేట్ ఇవ్వకల, నువ్వు దేవుని బిడ్డవే. ఎవడు సర్టిఫికేట్ నీకు అవసరం లేదు. ఇంకా దేవుని పిల్లలకు అధికారం అనుగ్రహించబడింది అంతే. ఇంకా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మళ్ళీ మన శారమ్మ దగ్గరికి వద్దాం. ఎక్కడున్నారు ఎవరు? పేతురు మొదటి పత్రిక 3:6. ఇంకా డోర్ నెంబర్ తెలియదు అన్నాడు చూస్తారా? ఇంకా పేతురు మొదటి పత్రిక 3:6 చదువు బిడ్డయ్యా. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొని. నెంబర్ 1, మీరు యోగ్యులుగా నడుచుకుంటే. నెత్తి మీద అంకేసి ఫుట్నోట్లో చెప్పాడు. 2వ పాయింట్గా దాన్ని చెప్పుకుందాం. మేలు చేయొచ్చు. మనది మైకులో చెప్పు. మేలు చేయొచ్చు. 1 యోగ్యముగా నడుచుకోవటం, 2 మేలు చేయడం, 3 ఏ భయము బెదురు లేకుండా ఉంటే మీరు కూడా ఆత్మీయ తల్లికి నిజమైన వారసులు, సంతతి అయిపోతారన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటి మాట, యోగ్యముగా నడుచుకుంటేనే ఆత్మీయ పిల్లలు అనండి. ఇప్పుడు మీరును శారమ్మకు పిల్లలు అవ్వాలంటే ఏం చేయాలంట? ఇప్పుడు యోగ్య ప్రవర్తన అనండి. మీరేం ఇబ్బంది పడకండి, చేతులు ఎత్తకండి, మనసులో ఫీల్ అవ్వండి. మీలో ఎందరు యోగ్యులు చేతులు ఎత్తండి అంటే పరిస్థితి ఎలా ఉంటుంది? పాస్టర్ గారు, దిస్ ఈస్ వెరీ పర్సనల్, యూ కెనాట్ మేక్ ఇట్ పబ్లిక్. యూ నీడ్ టు అండర్స్టాండ్ ది సిచ్యుయేషన్స్ ఆఫ్ ది ఇన్నర్ మ్యాన్. హల్లెలూయా. యోగ్య ప్రవర్తన అనండి. ఈ కాంటెక్స్ట్లో యోగ్య ప్రవర్తన ఏంటంటే వినయ విధేయతలే.
అటువలే షానా కూడా తన భర్త అయిన అబ్రహామును యజమానుడు అని పిలుస్తూ ఆమె అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్య ప్రవర్తన గలవారై ఉంటే. ఈ యోగ్యతను గురించి బైబిల్లో సవిస్తరంగా మాట్లాడవచ్చు మనం, కానీ ఈ కాంటెక్స్ట్లో యోగ్యత ఏంటంటే విధేయతే. వినయ విధేయతలు ఒక యోగ్యతని చెప్తున్నాడు దేవుడు. కానీ బుద్ధిహీనులైన కంటకురాలైన తల్లి, జ్ఞానము లేని బొబ్బరించు స్త్రీ, పాపిష్టి మనిషి ఏం చెప్పొద్దు తెలుసా? నువ్వు అదే పనిగా భర్త ప్రత్యక్ష దైవం అది ఇది అనుకుని లోపడిపోకు. తనిచి వేస్తారు, కాలు కింద చెప్పులు తొక్కేస్తారు. అప్పుడప్పుడు నువ్వు కూడా అప్రహణ తీసుకోవాలి, వాయిస్ రైజ్ చేయాలి. లేకపోతే బానిసగా మార్చేస్తారు నిన్ను. వాళ్ళందరూ ఒకటైపోతారు. నువ్వు ఒక్కదానివి. రోజు మేము వస్తామా ఫోన్లు అంటే మాట్లాడతాం, కానీ ఈ రోజు ఫోన్లో మాట్లాడే తల్లి కూడా నాశనం చేస్తాకే. తల్లులందరూ క్షమించండి, బిడ్డలందరూ అర్థం చేసుకోండి. ఎందుకు మాట్లాడాలి? ప్రతిరోజు నువ్వు పెళ్లి చేసావు, పంపించావు, వాళ్ళు బతకాలి, ప్రతిరోజు పని చేసి అమ్మ ఏం వంట చేసావు? ఏదో ఉండి నాకు నీరసంగా ఉందా? నీరసంగా నువ్వు ఎందుకు కూడా చేసావు? ఏమి ఓని చేయమనొచ్చు కదా. ఊరిని వ్యవసాయం మండిపోను, ఆ ఊర్లో ఉండి ఈ ఊర్లో విత్తనాలు వేసేద్దా సైతాను. ఇంకా బతుకాలను బతకనివ్వరండి. అందుకని ఆదికాండం 2వ పేజీలో చెప్పాడు, పురుషుడు తన తల్లిని తండ్రిని. దేవుని స్తోత్రం. కీర్తన చేసినంత వరకు కూడా అవతల మనిషి లైన్లో ఉంటుందంటే అసలు ఆ మనిషి పని పాట లేని బద్ధకస్తురాలు, కంటకరాలు అనే కోటానికి అధ్యక్షురాలు. పద్దాక పని చేయక, ఇక్కడ పని పడలేదు అనుకున్నావేంటి? నీ పని నువ్వు చేసుకో అని నేర్పించాను, అప్పగించాను కదా, పద్దాకేంటి నువ్వు అని అనాలి కదా. కంటకురాళ్ళకు తల్లులకు ఈ సందేశం అంకితం. అలా బతుకాలను బతకనేమని పేనం దీపాకండి. వాట్ ఏ గ్రేట్ కామ్. ఐ డోంట్ నో ద రీజన్. ఇంతటి గంభీరమైన నిశ్శబ్దమునకు రహస్యం ఏమిటో నేను ఎరుగకుంటుని. తల్లికి వందనం. కొత్త దేవునికి స్తోత్రం. అల్లే శుభ్రంగా ఎవడు బతికాడు బతకంటారు బాబు. పేనం తీసేస్తున్నారు పనికి మాలిన పనులు. ఖమ్మం దగ్గరలో ఒక గ్రామం. అయ్యబ్జకి వెళ్ళినప్పుడల్లా ఒక పాస్కమర్ వస్తారు. అమ్మాయి పరిస్థితులు ఏం బాగుంటలేదండి గారు. ప్రతి నెల సేమ్ కంప్లైంట్ అమ్మాయి. అన్నాను, మీకు ఎలా తెలుసు అని అడిగాను. పాపం చాలా అమాయకంగా, రోజు ఫోన్లో మాట్లాడతారు కదండి అని. నేను అన్నాను, రేపు నుంచి మానేయి, సమస్యలు తగ్గిపోతాయి అన్నా. అయ్యి బాబు, నా వల్ల సమస్యలు వస్తున్నాయి, నీ వల్లే వస్తున్నాయి. నువ్వు పాస్టర్ అనుకుంటున్నావు కానీ పెద్ద సైతానంగా తయారైపో. మానే ముందు ఫోన్ మానే. ఇప్పుడు వాక్యానుసారంగా నేను కొన్ని ఖండిస్తూ ఉంటే కఠినంగా దుర్మార్గంగా అనిపిస్తాయి కానండి, తప్పదు. శ్రమలో ఆదరించాలి, దుఃఖములో ఆదరించాలి. కానీ శ్రమ కలిగేదాకా నువ్వే మాట్లాడతావు సైతాన్లాగా. వాళ్ళు మాట్లాడుకోవద్దా? వాళ్ళ పనులు చేసుకోవద్దా? గడికోసారి వెళ్ళిపోయి కొంపలో తెస్తేస్తావా? వాళ్ళ ఫ్యాను సుఖంగా బతకనివ్వకుండా. మారు మనసు పొందిన తల్లులకు వందనం. తల్లులు ఎవరు లేరా నాకు ప్రతి వందనం చేయలేదు? మీరు యోగ్యముగా నడుచుకుంటేనే చెప్పండి ఆమెకు పిల్లలు అవుతారు. యోగ్య ప్రవక్తన. ఇక్కడ వినయ విధేయతలను ప్రస్తావించాను దేవుని బిడ్డలారా. బైబిల్ గ్రంథంలో ఎన్నో యోగ్యతలు ఉన్నాయి. అవన్నీ ఏకరు పెట్ట కాంటెక్స్ట్ సరిపోదు. ఇప్పుడు
వినయ విధేయతలతో పాటు అక్కడ వాడిన పదం ఒకటి, శారమ్మట యజమానుడు అని పిలిచిందట. ఏమని? ఇదిగా ఏయ్, ఇలా పిలిచే భార్యామణులు ఉన్నారండి. వారిని బైబిల్లో అనాగరికులు అని వాళ్ళకు చాప్టర్ పెట్టాడు. అన్సివిలైజ్డ్ పీపుల్. చాలా మొరటు. అసలు ఆ పిలుపేంటి? కొంతమంది ఇంకేవో పర్సనల్ పిలుపులు ఉంటాయి. అదేంటి అని అడిగితే చిన్నప్పటి నుంచి అలాగా, పెద్దయ్యావు కదా అంటే మాకు చిన్నప్పటి నుంచి అలాగ, ఇంకా నువ్వు చిన్నప్పుడు కాదు, నువ్వు చాలా పెద్ద వ్యక్తిని మేము గౌరవిస్తున్నావు. నీ రేంజ్కి తగ్గట్టుగా మర్యాదని పిలుపోటు సంపాదించుకో. నామకరణం చేసుకునే సకల హక్కులు నీకు ఇచ్చేసాడు యేసు ప్రభు. గౌరవానికి తగినట్టుగా మంచి పేరు పెట్టుకో. నీకు ఈ విషయంలో ఆదాం అక్కర్లేదు, యాజకుడు అక్కర్లేదు, నువ్వే పేర్లు పెట్టేసుకో. కానీ మరి ఎందుకంటే మేము తిరుగుతుంటాం కదా సేవలో. వెళ్తాం. మొన్న ఒక పాస్టర్ అమ్మే, మా పాస్టర్ గారు లేరంటే ఓయ్ అందు పాపం పరిగెత్తుకొచ్చాడు. అమాయకుడు పరిగెత్తుకొచ్చాడు. ఏ అమ్మ అంటే అయ్యగారు, అయ్యో అయ్యగారు. అటువలే శారా కూడా తన భర్త అయిన అబ్రహాముని ఏమని పిలిచిందిట? యజమానుడు అని పిలిచింది. వినయము కలిగి ఉంది, విధేయత కలిగి ఉంది. మీరును యోగ్య ప్రవర్తన కలిగిన వారైతే ఆమెకు పిల్లలు అవుతారు. ఎందుకు అవ్వాలి పిల్లలు అంటే, వారికి ఇచ్చిన వాగ్దానములే మనకు వర్తింపజేస్తాయని చెప్పాడు. మీరు ఆ వారసత్వంలోకి వెళ్తేనే ఆ దీవెనలు వస్తాయని చెప్పాడు. మేము ఆత్మీయ సంతానం ఉండాల్సిన అవసరం లేదు, నీ ఇష్టం, ఇబ్బంది ఏముంది? రే ఇట్స్ ఎ డివైన్ ఆర్డర్ ఇన్స్టిట్యూట్ బై గాడ్ హిమ్సెల్ఫ్. దేవుని చేతనే వ్యవస్థాపించబడిన క్రమములు బైబిల్లో ఉన్నాయి. వాటిని మనం పాటించడం ద్వారా మన పితరులకు, పరిశుద్ధులకు వాగ్దానములు మనకును వర్తించినట్లు ఆ వారసత్వంలోకి అడుగు పెట్టగలుగుతాం మనం. హల్లెలూయా. అబ్రహాముని ఏమన్నాడు దేవుడు? నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ అందు సమస్త జనములను. అంటే మనం అందులోకి వెళ్తేనే వస్తాయి ఆశీర్వాదాలు. అబ్రహామును ఆశీర్వించే ప్రభు, నన్ను ఆశీర్వించే ప్రభు, అబ్రహాం దీవించే, నన్ను దీవించే ప్రభు. నువ్వు అందులోకి రారా బాబు? అసలు నిన్ను బట్టి అనే మాటతో ఆపకుండా నీ యందు భూమి మీద ఉన్న సమస్త వంశములు దీవించబడతాయి. ఇన్ హిమ్ అందులోకి రావాలి మనం. ఆ అనుభవంలోనికి, ఆ క్రమాల్లోనికి, ఆ సమర్పణలోనికి రాకుండా అవే ఆశీర్వాదాలు రావాలంటే ఎట్లా? మా నాన్నగారి సేవలో చిన్నప్పుడు నేను ఒక మాట చెప్పాను, మీకు చాలాసార్లు గుర్తుందో లేదో. ఒక తల్లిగారు, నన్ను ఎత్తుకుని పెంచిన తల్లిగారిని, ఆ ఒడిలో కూర్చొని చిన్నప్పుడు ఆమె ప్రార్థన విన్నప్పుడు అలవాటు. నేను సేవకుని అయిపోయి కూడా ఆ ప్రార్థనలో మార్పు లేదు. సేమ్ మార్పు చెందిన దేవుడు అనిపిస్తుందా మీకు? సరే, మీ ఇష్టం. అలా ప్రార్థన చేస్తుంటే నేను ఒకసారి ప్రార్థనలు నడిపిస్తా హోల్ నెట్ పేరులో మధ్యలో తిరుగుతూ ఉన్నాను. ప్రార్థన, ఎవరు నిద్రపోద్దు, ప్రార్థన చేయండి, మోకాళ్ళ మీద లేవండి. ఈ ఉద్యోగం తిరుగుతున్నాను మధ్యలో, అందరూ స్తుతులు చెప్తూ, స్తోత్రాలు చెప్తూ ప్రార్థనలు నడిపిస్తా. ఏ కట్టె కొంచెం ఆరిపోతుందో ఆ కట్టెని ఎగదోస్తా, మండిస్తా. ఈ పని మీద ఉన్నాను నేను. ఆ తల్లిగారి దగ్గరికి వచ్చాక, అవును చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకుని ప్రార్థన చేసింది కదా, ఏం ప్రార్థన చేస్తుందని దగ్గరికి వెళ్ళి అలా చెవి పెడితే సేమ్, ప్రభా అబ్రహాం దీవించావు, నన్ను దీవించు ప్రభా, అబ్రహాం దీవించు, నన్ను దీవించు ప్రభా, ఇస్సాకును ఆశించు ప్రభా. చిన్నప్పుడు ఒళ్ళో కూర్చున్నప్పుడు నేను విన్న ప్రార్థన. అప్పటికి ఇలా సుఖం లేదని చెప్పేసి, ప్రభా క్షమించయ్యా, ఈ బిడ్డకి చిన్న మెలకు దయచేద్దామని. నా బిడ్డ చిత్తము ప్రభా, అబ్రహాము ఆశీర్వాదాలు కావాలా? అవును ప్రభా, అలాగైన ఎడల అబ్రహాము చేసినట్లే చేయలేను ప్రభా, నేను అన్ని ఇవ్వలేను ప్రభా, నాకు అది కావాలి. ఒక్కడి దర్శనం లేక మరి నీకు ఎలాగొత్త చిన్న బాబు నువ్వా నేనే మరి ఈ పాటి రాత్రికి యేసు వచ్చి మాడతాను నీతోని. 20 సంవత్సరాలు వచ్చేసి నాకు అదే చేస్తుంది. ఇంకానే అబ్రహాము సమర్పణలోకి రాదు. నీ బిడ్డను సేవకు ఇచ్చేదవా, నీవి ఇచ్చేదవా అని అందరూ అడుగుతుంది, కానీ ఆ కొడుకుని సేవకెత్తలేదు. ఏమనంటే ఆసరా అంటూ ఆపద్బంధు అంటుంది తప్ప అని సేవకెత్తలేదు.
వారసులు ఎట్లా అవుతామండి? వారు చేసిన క్రియల్లోకి వస్తేనే, వారి అనుభవంలోకి వస్తేనే మనం వస్తాం. అప్పుడు ఏమవుతుంది? వారికి ఇచ్చిన వాగ్దానాలు మనకు కూడా వర్తిస్తాయి. అలా వాళ్ళకి సంబంధం లేకుండా ఎక్కడో ఉంటే ఎలాగవుతుంది? ఓ కొంపలో కంటిన్యూస్గా అద్దుకుంటేనే సొంతం అయిపోద్దంట, లేనిపోని చట్టం ఒకటి వచ్చిందంట. నేను మనం చదివాను. ఓరు బాబు, ఇది ఎక్కడ కొడవరా బాబు మనం. యూట్యూబ్లో చూశాను, అద్దె 11 నెలలకి ఎందుకు రాస్తాడు అగ్రిమెంట్ అంటే కవర్స్ చదివాను తీసి. ఏటబ్బా అది కంటిన్యూగా పొలవమని నేను క్రీస్తు ప్రేమను బట్టి అబద్ధమైన విశ్వాసం కనిపించి 10 ఏళ్ళకి రాసేస్తే సూత్రమే చెల్లదంట. మరి కొంపలో అద్దుకున్న వాడికే హక్కు వచ్చేస్తుంటే కంటిన్యూగా ఉంటే దేవుని బిడ్డలారా, మరి ఆ అబ్రహాము వాగ్దానంలోనికి మనం వచ్చేస్తే ఆ ఆశీర్వాదం ఎందుకు రాదండి? లోపలికి వెళ్ళకుండా పై పైన మాట్లాడకుండా శారమ్మ యోగ్యత అనండి. శారమ్మ యోగ్యత ఏంటంటేనండి, తన యజమానుడు అనే స్థానాన్ని భర్తకిచ్చింది. ఓకేనా? అంటే ఒక దాసి ఎట్లా లోబడుతుందో అంతగా లోబడింది అని దాని అర్థం. మరి భర్తను యజమానుడు అనే భావనలో చూస్తుందంటే తను తాను సమానమైన హక్కుదారురాలు అయినా ఒక దాసిగా తగ్గించుకొని సమర్పించుకొని అతని చిత్తాన్ని, అభీష్టాన్ని నెరవేర్చడానికి నిబద్ధత కలిగి బతికింది అనేది దాని సాక్ష్యం. ఇక రెండవ మాట ఏమనంటే ప్రతి విషయంలో లోబడిందని. ఆమె యోగ్యత గురించి ఒక్క మాట చెప్పాలంటే, ఆ ఇంట్లో ఎంతమంది ఉండేవారు పూటకే కదా? ఇంట పుట్టి అలవర్చబడిన ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళే 318 మంది. మరి దాసదాసీలు, ఆ యుద్ధాలు చేసిన వాళ్ళే 318 ఉంటే దాసదాసీలు, మిగతా పని వాళ్ళు దాదాపు 400 మంది కనీసం ఉండే ఇల్లు. వీళ్ళందరినీ చెప్పండి, భౌతికంగా శారమ్మ కన్నదా? పోనీ వీళ్ళందరినీ శారమ్మ బంధుమిత్రులు, అక్కచెల్లి పిల్లలు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుందా? కొంతమందికి ఆపిచ్చి ఒకటి. రాజశేఖర రెడ్డి గారి బతుకున్నప్పుడు వారి ప్రసంగంలో ఒక డైలాగ్ వాడుతూ ఉండేవాడు, కన్న తల్లికి అన్నం పెట్టలేదు కానీ పిన్నతల్లికి బంగారపు గాజులు పెడతాడంట అని. నిజమే కదా, భలే ఉందే సామెత అనుకునేవాడిని. కానీ తర్వాత నాకు కనపడింది ఏంటంటే, కడుపును పుట్టిన పెట్టలకి అన్నం పెట్టరు కానీ అక్కా చెల్లెళ్ళు బిడ్డలు తీసుకొచ్చి వాళ్ళకి బంగారం పెట్టేసే తల్లిలో ఉన్నారు భూమి మీద. నాకు తర్వాత సేవలోకి వచ్చా కొంతమంది చూసాను. ఓ నాయనో, ఈ సామెతలకి రివర్స్. తాను కనిపించిన బిడ్డల పట్ల వివక్ష, బంధుమిత్రుల పిల్లల పట్ల అవాజ్యమైన ప్రేమ, వాళ్ళకి అసలు ఒక భవిష్యత్తుకు ఒక తరానికి సరిపడా సమకూర్పు, ఇలా కడుపున అన్నం పెట్టలేని దౌర్భాగ్యం ఏంటి? అదొక దయ్యం, మెంటలు పెట్టేది అంతే. ఇంకా ఇలాంటి కొన్ని సంఘటనలు చూసే వరకు తన గర్భమ్మను పుట్టిన బిడ్డను కన్న తల్లి మరుచునేమో కానీ నేను మరొనంటే ఎందుకు తల్లి మర్చిపోతుంది? మరి ప్రవక్తలు కొంతమంది ఎమోషనల్గా రాసేసి ఉంటారు అనుకునేమో నేను. ఎమోషనల్గా రైటింగ్ కాదు, అసలు బొత్తిగా ఎమోషన్స్ లేని మనుషులను చూసి ఓ ఫీలింగ్స్, ప్రేమ, కనికరం, జాలి, కన్నీటికి కరగని, దుఃఖానికి కరగని తన బిడ్డలే తన కళ్ళ ముందు కన్నీరు గార్చి గోల పెడుతుంటే బొత్తిగా స్పందించని రాతి హృదయాలని ఉన్నాయి భూమి మీద. శారమ్మ యోగ్యత ఏంటంటే, అబ్రహాము ఆత్మ సంబంధంగా దేవుని నడిపింపును బట్టి ఎవరినైతే చేర్చుకున్నాడో వారందరినీ కన్నబిడ్డలకు చూసుకొని పెంచింది. ఇంట్లో 400 మందికి భోజనం అంటే చిన్నపాటి పెళ్ళండి ఒక మధ్యతరగతి కుటుంబానికి. మరి కొన్ని సంవత్సరాల పాటు పూటకి 400 మందికి ప్రతిరోజు మేపటం అంటే మామూలు విషయమా? అంటే ఆతిథ్యం ఇచ్చే మనసు, విసుక్కోకుండా, కోప్పడకుండా, ఓర్పుతో చేసి పెట్టే మనసు ఒక యోగ్యతగా లెక్కించబడింది శారమ్మకి. మీరేమంటలేదేంట్రా? ఒక గెస్ట్ ఎక్స్ట్రా వస్తే కర్రీ పాయింటే స్విగ్గీ. ఇంక ఇప్పుడు ఆవిడ వండుతాడండి బాబు. ముందు చెప్తే ఇంకో గ్లాస్ పోసేద్దాను అందులోనే, అదే కూతలే చేస్తుంది. ఎందుకంటే స్టవ్ దగ్గర నుంచి అంత ఖాళీ ఓపిక ఎవరికి ఉంది? కుక్కర్లోనే 3 అరలు వచ్చినాయంట. ఒక దాంట్లో పప్పు, ఒక దాంట్లో బియ్యం, ఒక దాంట్లో బంగాళదుంపలు వేసి మొత్తం కోత కొట్టించేస్తే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ మనకు అవసరానికి మించి ఉడికిపోతుంటాయి. మరి ఏ సౌకర్యాలు ఉన్నాయండి? దేవదేవుడు ఆ ఇంటిని దర్శించినప్పుడు ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము కొవ్విన దూడను త్వరగా సిద్ధం చేసి, ఈ అబ్రహాం గారికి ఎన్ని త్వరగాలు వాడారో శారమ్మకి అన్ని త్వరగా వాడేశారు. ఆమె త్వరగా సిద్ధం చేసి వండి పెట్టేసిందని కాసేపట్లో.
చాలా సంవత్సరాల క్రితం నాకు ఆ మాట అర్థమైనప్పుడు సంతోషం అనిపించింది, మీకు చెప్పాను కూడా. నేను త్వరగా ఇంత పెద్ద జీవరాశిని ఎట్టు వండేసింది, ఇన్ని చపాతీలు ఎట్ట చేసేసింది అని అనుకుంటున్నప్పుడు నాకు గుర్తొచ్చింది ఒక మాట. పూటకి 400 మందికి వండి పెట్టే తల్లిగారికి 3 పెడతాం పెద్ద లెక్కేముంది అనిపించింది. ప్రాక్టీస్ అయిపోయింది మనిషి. ఇప్పుడు మా కొంపర ఏంటంటే పూటకు 25 కంచాలు లెక్క కదా. కాబట్టి అనుకోకుండా గప్పుకుని ఒక 10 మంది గెస్టులు వస్తే మా వాళ్ళకి పెద్ద లెక్క పత్రం ఉండదు. ఎవరన్నా ఫోన్ చేసి అయ్యగారి వాళ్ళు రాత్రికి ఇంటికి పోతున్నాం అంటే సర్లే రండి అంటాను, కానీ ఆ మొక్క ఇక్కడ చెప్తూ మర్చిపోతాను. మతిమరుపు అనే వరం బేబత్సంగా పనిచేస్తుంది నాకు. ముందుగా చెప్పాలి కదనంటే దాని రండిరా దాన్ని ఏముంది వచ్చాయి అంటారు. ఆ 10 మంది వచ్చి పడిపోతారు. వచ్చిన తర్వాత ఇల్లు మొహం చూస్తుంటారు. అప్పుడు గుర్తుంటే మరి దేవుని ప్రేమను బట్టి అది. ఇప్పుడు నాకున్న సర్వశక్తులు టాలెంట్లన్నీ వాడి వంట చేసే లోపాలని మాటలో పెట్టాలి. ఇప్పుడు అంతే, ముందు మర్చిపోయాను కదా చెప్పడం. వాడికి ఏదో సాక్ష్యం చెప్పాడు, బాధలు విని ఏదో చెప్పి మొత్తానికి ఈ లోపు తాలింపాసన వచ్చేదాకా నేను చేస్తుంటాను. ఈ లేక గోళ్ళు గుద్దేసుకొని తలుపులు గుద్దేసుకొని బాబోయ్ అయ్యగారు ఇలాగే చేస్తారు. ముందు చెప్పా పెట్టుకుంటూ వచ్చారు ఏంటి అన్నట్టుగా చూశారు. అంటే యాక్చువల్గా చెప్పారు, నేనే మీకు చెప్పలేదు. ఇటువంటి పరిస్థితులు. శారమ్మ చెప్పండి, అతిథి అంటేనే చెప్పా పెట్టకుండా వచ్చేవాళ్ళు కదండి. టపటపటకు చేసేసింది. నేనంటాను ఇవన్నీ కలిపి యోగ్యతలండి. ఊరిని అనేసారా యోగ్యురాలని? ₹10 పని చేయకపోయినా ముద్దట పైన యజమాని అని పిలవగానే మొత్తం 100 మాటలు వచ్చేస్తాయా? అదొక పేపరే, మిగతా పేపర్లు ఫెయిల్ అయిపోయింది కదా. మీరు శారమ్మ యోగ్యతను ఎరుగుతారు కదా, మీరు అలా చేస్తే ఆమెకు పిల్లలు అవుతారు అంతే చెప్తున్నాడు. ఆత్మీయ తండ్రుల్ని ఆత్మీయ తల్లుల్ని గమనిస్తూ వారి అనుభవంలోనికి, వారి సమర్పణలోనికి, వారి విశ్వాసంలోనికి, వారి యొక్క భక్తిలోనికి రాకుండా ఒడ్డొడ్నే చూస్తా మా ఆత్మీయ తల్లి గారండి, మా ఆత్మీయ తండ్రి గారండి, నువ్వు అయితే మారు లేదా చెప్పడం మాని. ఎందుకు వేస్ట్? మీరును యోగ్య ప్రవర్తన కలిగిన వారైతే ఆమెకు పిల్లలు అవుతారు. ఆ అనుభవంలోకి యోగ్యతలోకి రాకుండా మా ఆత్మీయ తల్లి గారండి, మా ఆత్మీయ తండ్రి గారండి, ఆయన తరచుగా ఉపవాసాలు ఉంటాడండి, మా అమ్మ బాగా కన్నీరు గచ్చి ప్రార్థన, నేను మటుకు ఎక్కిరించుకొని తిరుగుతానండి. మీరు ఇంకెందుకండి? ఒకనాడు కాకపోతే ఇంకో రోజున, అంతా కాకపోతే కొంత అయినా అనుభవంలోకి రావాలి కదా. శారమ్మ యోగ్యతల గురించి ప్రస్తావిస్తూ అలా చేస్తే మీరును వారసులే సంతానం అవుతారు, మీరు ఆమెకు పిల్లలు అవుతారు. అక్కడ శారమ్మైనా, ఇక్కడ మనమ్మైనా, అక్కడ అబ్రాహాం అయినా, ఇక్కడ ఆత్మీయ తండ్రి అయినా, వారి అనుభవాలు చూస్తా వారి ప్రవర్తన ఫలమును అనుసరించి నడుచుకోగలిగితేనే ఆ పిల్లలు ఆ వారసత్వాన్ని కృప మనకు వస్తుంది. అప్పుడు ఆ వాగ్దానం మనకు వర్తిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగే మరొక మాట కూడా చెప్పాలి, మేలు చేస్తూ అనండి. మేలు ఎప్పుడు చేయాలంట? మేలు చేయట నీకు చేతనైనప్పుడు అని ఉంది బైబిల్లో క్లియర్గా. కొంతమంది మేలు చేయమన్నారు కదా అని చెప్పేసి అప్పులు తెచ్చి మరీ ఇచ్చేయటం. నీ దగ్గర లేకపోతే నువ్వు అప్పు తెచ్చి ఇస్తున్నావు అంటే అర్థం ఏంటి? అసలు నీకు బుద్ధి లేదు అని. బుద్ధి ఎందుకు లేదు? నువ్వు వాక్యం చదవని. ఎందుకంటే వాడు ఎందుకు అడిగాడు డబ్బులు? వాడి దగ్గర లేక. నీ పరిస్థితి ఏంటి? నీ దగ్గర కూడా లేవు, మును పెట్టేస్తావు. అంటే ఎవరిన పడితే అన్ని అప్పు అడిగి దొరికిపోయే బుద్ధిహీనత నాకు లేదు, అడిగి దొరికిపోయే తెలివితక్కువతనం నీకు ఉంది. నువ్వు వాడు సమానమేరా బాబు, వాడి దగ్గర డబ్బులు లేవు, నీ దగ్గర డబ్బులు లేవు. ఆడు జాగ్రత్తగా బంతి నీ కోట్లోకి నెట్టేశాడు, నువ్వు జాగ్రత్తగా అప్పు చేస్తే వాడికి ఇచ్చేస్తాను తీసుకెళ్ళి. నీకు చేతనైతే తప్పకుండా సహాయం చేయి. 2వ క్లాస్ ఉంది, ఆడు పొంద తగిన వాడైతే. మేలు చేయుట అనే కాన్సెప్ట్లో 3 ముఖ్య పదాలు ఉంటాయి. ఒకటి, నీకు చేతనైనప్పుడే, లేనప్పుడు పూసేసుకొని అక్కర్లేదు. ప్రార్థన చేద్దాం బాబు, నా పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నాయి, నీకు సహాయం చేసే అంత మనసు ఉంది కానీ స్థాయి నాకు లేదు. ఇది యథార్థం అని నువ్వు అబద్ధం ఆడితే దేవుడు నిన్ను దీవించడు, యథార్థం చెప్తే దేవుడు ఎందుకు దీవించడు? 2వది, నువ్వు మేలు చేయడం చేతనవుతుంది కానీ ఆడు తగినాడేనా? నువ్వు ఇచ్చిన డబ్బులు పట్టుకెళ్ళి తాగేస్తాడా? ఇంకో పాడు పని ఏమన్నా చేస్తాడా? ఆడు తగినాడు కాకపోతే నువ్వు దగ్గర ఉన్నా నువ్వు చేయకూడదు. 3, నువ్వు చేతనైన వాడి అయ్యుండి
వాడు పొంద తగిన వాడు అయితే విసుగాక మేలు చేస్తానే ఉండని చెప్పాడు. అది బైబిల్లో ఉన్న క్రమం. విసుగాక మేలు చేయమని దేవుడు చెప్పాడు, అయోగ్యుడికి చేస్తే ఎట్లా? చెప్పాను కదా, గతంలో ఒక సహోదరుడు రిటైర్డ్ అయిపోయినప్పుడు 3 లక్షలు వచ్చినాయి. 30 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే స్టీల్ ప్లాంట్లో ఆఫీసర్ ర్యాంకు. బొత్తిగా 3 లక్షలు ఏంటంటే అసలు సంతకం ప్రాక్టీస్ చేసినట్టుగా పెట్టేశాడు. ఎవడు షూరిటీ ఎవడు అడిగితే పెట్టాడు కాదనుకుంటా. సంతకాలు కరువు లేకుండా పెట్టి పడేశాడు. ఆయన కరువు వచ్చేసింది. అందులో సకానికి సగం ఎగ్గొట్టేశారు. తోటివారు 1,00,000-1,50,000 డ్రా చేస్తుంటే నెలకి 3,000 5,000 తెచ్చుకున్నాడు ఇంటికి. ఎంత ఘోరం! మొత్తం ఈడిసి కొడితే 6 ఎకరం భార్య కాలువ 5 చోట్ల గండి కొట్టేశాడు. నీళ్ళు ఎక్కడ వెళ్తాయి? ఇంక అందులోకి మొత్తం దారిలోనే పోతున్నాయి. నీకు చేతనైనప్పుడు ఫస్ట్ క్లాసు, 2 వాడు పొందదగిన వాడైతేనే, 3 మరలా చేయాల్సి వస్తే చెయ్యి. వాడు యోగ్యుడు కదా. మనం చేశాను కదరా, నీకు చేతన అవుతుంది కదా, వాడు యోగ్యుడు కదా, చెయ్యి, తప్పులేదు. మేలు చేయడం విసుగవద్దు అని రాశాడు. ఆ 3వ క్లాజ్ ఎప్పుడు వర్తిస్తుంది? ఈ 2 తర్వాతే. నా దేవుని మనసు అండి, దేవుడి మనసు పిచ్చి ఉండదు, కరెక్ట్గా ఉంటుంది. నేను నమ్ముకున్న నీ భార్య బిడ్డలకు అన్యాయం చేసి, కొంపలో తిండి లేకుండా చేసి, తన కుమారుని ధర్మం మొదలు చెడ్డ బెరమంటూ ఊరు వాళ్ళని మేపి వీళ్ళని ఎండకూడదు, తెలివి అది. మళ్ళీ దానికి ఏంటంటే దేవుని వాక్యాన్ని పెట్టండి. మరి దేవుని ప్రేమ అండి, మీ ప్రేమ సమస్త విధములైన జ్ఞానంతో ఉండాలని వాక్యం ఉంది. ఆసక్తి మంచిదే, కానీ అది జ్ఞానానుసారం ఉండాలని వాక్యం చెబుతుంది. అడ్డుగోలు ఉండకూడదు కదా. మేలు చేయడం నీకు చేతనైనప్పుడు, ఆడు పొంద తగినవాడైనప్పుడు మేలు చేయకపోతే అది నీకు పాపమోగనని యాకోబు పత్రిక 4:17 చెప్తుంది. ఆడు యోగ్యుడే, నీకు సామర్థ్యం ఉంది, కానీ నీకు మనసు లేదు, పాపం అది. మేలు చేయుట అనేది కూడా ఆత్మీయ పిల్లలుగా ఉండకు ఒక అర్హతగా చెప్పాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం చెప్పారండి అందరూ. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక 3వ మాట, మొదటి మాట ఏంటండి? యోగ్యత. 2 మేలు చేయటం. 3 ఏ భయమునకు బెదరక. ఎంత చక్కగా ఉందన్నమాట. అది భయమేనంట. ఆ వ్యాధి యొక్క తీవ్రత కానీ, అది చూపించిన సూచి కానీ, శత్రువుల బలము కానీ, పోరాటముల తీవ్రత కానీ, ఎక్కుపెట్టిన విరోధి బాణములు కానీ, ఇవన్నీ కూడా భయమును కలిగించే రేంజే. కన్ను బెదరకూడదంట. భయపడకు అనే మాట ఎప్పుడు చెప్తాం సార్? భయపడే పరిస్థితులు ఉంటే కదా. శుభ్రంగా అన్ని అసలు ఏ దిగులు దుఃఖం లేకుండా దర్జాగా మహారాజా కుర్చీ చేసుకొని కాలు మీద కలుసుకుని నువ్వేం భయపడకు, నువ్వేం భయపడంటే నేను ఎందుకు భయపడతానంటరా, నీకు మెంటల్ అంటాడు. భయపడే పరిస్థితులు ఉంటే కదా. ఆర్థిక పరిస్థితులు చూస్తుంటే భయం వేస్తుంది, పిల్లల పరిస్థితి ఏంటి రేపుతుంటే భయం వేస్తుంది, ఈ అప్పును చూస్తే భయం వేస్తుంది, ఈ రోగం పెరిగిపోతుంటే భయం వేస్తుంది. భయపడే పరిస్థితులు ఉన్నా నువ్వు బెదరకుండా ధైర్యంగా నిలబడితే నువ్వు శారమ సంతానమే, ఆత్మీయ బిడ్డవైపోతా. తన నామమున విశ్వాసం ఉంచగలిగితే దేవుని పిల్లలుగా నీకు అధికారం ఉంది. 2వది, శారమ వలె యోగ్య ప్రవర్తన నీకుంటే, మేలు చేయటం విసుకకపోతే, భయపట్టే సన్నివేశాలు ఉన్నా బెదరకుండా ధైర్యంగా ముందుకెళ్ళగలిగితే ఆత్మీయ పిల్లలు అవుతారు. గట్టిగా ఆమేన్ అనండి. హల్లెలూయా. ఇక 2వ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ సంగతిని కూడా చూద్దాం దేవుని బిడ్డలారా. మత్తయి సువార్త 3:7-8 ఎవడో ఒకటి చదవండిరా. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంట? మాకు అబ్రహాము
తండ్రి మేము అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నారు, కానీ యోహాను వాళ్ళు ఏమని పిలుస్తున్నాడు? సర్ప సంతానము అని పిలుస్తున్నాడు. వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు? మేము అబ్రహాము సంతానం అని. కానీ యోహాను వారిని ఏమన్నాడు? మీరు సర్ప సంతానం అన్నాడు. అదేంటి? బయలాజికల్గా మేము అబ్రహాము సంతానం అనే భావన వారిలో ఉంది, కానీ ఆత్మీయ అనుభవాలను బట్టి మీకు మారు మనసుకు తగిన ఫలం మీ దగ్గర లేదు, కాబట్టి మీరు అసలు అబ్రహాము సంతానం కాదు, మీరు సర్ప సంతానం అని కోప్పడ్డాడు. అంటే అబ్రహాము యొక్క క్రియలు లేవు. సర్పం దగ్గర ఏముంది? యుక్తి కలిగింది ఉండెను. సర్పం ఏం చేశాను? మోసం చేశాను. సప్తం ఏం చెప్పాను? అబద్ధం చెప్పాను. ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతాం? సర్ప సంతానం. సర్పం అవమ దగ్గరకు వచ్చి మీరు చావనే చావరు, మీరు దేవతలు అయిపోతారని అబద్ధం చెప్పలేదా? మీకు తెలివితేటలు వచ్చేస్తాయి, మీకు అది వచ్చేసి చెప్పింది కదా. మోసం చేసింది, అబద్ధం ఆడింది. సర్పము యుక్తిగా చాలా టాక్టికల్గా డీల్ చేసింది. రేపు 17వ తారీఖు మన ఆలయ ప్రతిష్ట కార్యక్రమాల్లో పాలు పొందే దైవజనుడు తరచుగా ఆ మాట వాడతాడు, టాక్టికల్ పాస్టర్స్. యు మే టెక్నికల్లీ విన్ సంథింగ్, బట్ ఈస్ నాట్ ద విక్టరీ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. యుక్తిగా మనం ప్రవర్తించి వ్యవహారాలు చేయటం అది సర్పం లక్షణం. అది అబద్ధం ఆడటం, మోసం చేయటం సర్పం లక్షణం. ఏమార్చటం, భ్రమింప చేయటం సర్పం లక్షణం. ఇలాంటి పద్ధతులన్నీ కలిగే ఉన్నారు మేము అబ్రహాము సంతానం. ఎలా కుదురుతుంది? లూకాసు వార్త 19:10 మారు మనసు పొందిన జక్కయ్య తను ఎవరెవరి దగ్గర ఏం తీసుకున్నాడో తిరిగి వాళ్ళకి 4 రెట్లు ఇచ్చేస్తే అప్పుడు ఏమన్నాడు యేసు ప్రభు స్వయంగా? ఇతడును అబ్రహాము కుమారుడే. ఇక నుంచి అప్పులు చేయి, ఇక నుంచి మోసం చేయనండి, ఇక నుంచి లంచం తీసుకు, ఎక్క నుంచి కాదు, తిన్నది కక్క ముందు అన్నాడు. అందుచేత అబ్రహాము క్రియలు కలిగి ఉంటేనే, మారు మనసుకు తగిన ఫలము ఫలిస్తేనే మనం అబ్రహాము సంతానం అనబడతాం. చివరిగా మరొక మాట జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. ఎలాగట? దేవుని పిల్లలు, శారమ్మ పిల్లలు, అబ్రహాము పిల్లలు, ఇంకో మాట ఏమంటున్నావు? ప్రియులైన పిల్లలు. పిల్లలే, మా పిల్లలేనండి. మరి ప్రియముగా బతుకుతున్నారా? లేదండి. గాయపరుస్తున్నారు, బాధ పెడుతున్నారు, మాట వినటం లేదు, అవిధేయులుగా ఉన్నారు, దుఃఖ పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితులు చాలా మందికి ఉన్నాయి. దేవునికి ప్రియులైన పిల్లలుగా ఉండాలంటేనట ఏం చేయాలట? హలో, ఏం చేయాలట? దేవుని పనులు నడుచుకోవాలి. దానికి 100 రకాల షార్ట్ కట్లు, కొత్త కొత్త పద్ధతులు ఏమి లేవు. దేవుని పిల్లలు, దేవుని పిల్లలు. ఈ రోజున దేవుని వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని పోలి నడుచుకునే ప్రయాస, ఆరాటం, తపన, భక్తి, సాధన లేకపోతే మనం దేవునికి ప్రియమైన బిడ్డలం కాం. ఇక ఆయన పేరు చెప్పుకొని బతికేత్తమే తప్పండి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాననే సాక్ష్యం మనకి ఎలా వస్తుంది? మీరు ప్రియులైన పిల్లలు. దానియేలు నాకు బహుప్రియుడు అన్నాడు కదా. దేన్ని బట్టి? నిర్దోషత్వాన్ని బట్టి. నిర్దోషత్వాన్ని బట్టి. దావీదును నాకు ఇష్టమైన వాడు అని దేవుడు చెప్పి దేన్ని బట్టి? యెహోవా యుద్ధములు జరిగించిన దాన్ని బట్టి. యేసుప్రభు నా ప్రియకుమారుడు అన్నాడు దేన్ని బట్టి? అనుదినం చేస్తున్న ప్రార్థనా జీవితాన్ని బట్టి. అంటే దేవుని యుద్ధములు జరిగించకుండా, అనుదినము దేవుని సన్నిధిలో గడిపే ప్రార్థనా జీవితం లేకుండా, నిర్దోషమైన బ్రతుకు సమాజంలో నువ్వు జీవిస్తున్న చోట మెయింటైన్ చేయకుండా దేవునికి ప్రియమైన బిడ్డగా నువ్వు ఎలా సాక్ష్యం పొందగలవు? రాకడలో ఎత్తబడతాం, రాకడ సంఘం, మహిమగల సంఘం నిజమే, కానీ ఎలాగా? హెబ్రీ 11:5 ఏముంది?
అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడని సాక్ష్యమును పొందెను. భూమి మీద ఉన్నప్పుడే, కొనిపోబడక మునిపే ఆ సాక్ష్యం సంపాదించుకోవాలి మనం. కనుక ఆత్మీయ పిల్లలు అనండి. ఒక 4 మాటలు దృష్టిలో పెట్టుకోండి. 1, దేవుని నామమందు విశ్వాసం ఉంచితేనే దేవుని పిల్లలు. 2, యోగ్యముగా నడుచుకుంటే మరియు మేలు చేయటం విసుగని కృపకును వస్తే. 3, ఏ భయమునకు బెదరకుండా ఉంటే నువ్వు శారమ్మ బిడ్డవైతావు. 3, అబ్రహాము క్రియలు, ఆ మారు మనసుకు తగిన ఫలం ఉంటేనే అబ్రహాము సంతానం అవుతావు. 4, దేవుని పోలి నడుచుకుంటేనే ప్రియమైన బిడ్డవవుతావు. దానివల్ల ఏంటి ఉపయోగం? ఆ వారసత్వం, ఆ దీవెన నీకు కూడా వర్తిస్తుంది. ఉచితముగా అనుగ్రహిస్తున్న ఇంత గొప్ప వాగ్దానం, వారసత్వం, ఆ దీవెన నీవును సొంతం చేసుకున్నట్లుగా ఈ 4 అనుభవాలకు సాధన చేయాలి. ఈ కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థించదాం.